ఓం శ్రీ గణేశాయ నమః. జయం తల్లి ఛానల్కు స్వాగతం. నేను మీకు చూపించేది గోరింటాకు మొక్క. గోరింటాకు మొక్క ఇంట్లో ఉండకూడదు అంటారు, కానీ గోరింటాకు మొక్క ఉంటే చాలా మంచిది. గోరింటాకు మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అసలు ఏ మొక్క అయినా సరే మనకి మేలే చేస్తాయి కదా. నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది నాకు గోరింటాకు మొక్క. మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత చెట్టు చాటుకి వెళ్ళిపోతే నేను మళ్ళా పెట్టాను. ఈ చెట్టు పెట్టి ఒక 2-3 ఏళ్ళు అయింది. ఇలా చక్కగా అందంగా ఉంది. రోజు ఇలా పచ్చడి మొక్కల్ని చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఈ మొక్క నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను చేతులకి పెట్టుకుంటాను, మళ్ళీ తలకి పెట్టుకుంటాను. మెత్తగా మిక్సీ వేసుకుని తలకు పెట్టుకుంటాను. చుండ్రు తగ్గుతుంది, జుట్టుకి మంచిది, జుట్టు పెరుగుతుంది, కలర్ కూడా వస్తుంది కదా. దీంట్లో ఉసిరి ముక్కలు కూడా కలిపి మిక్సీ వేసి తలకు పెట్టుకుంటాను. కాళ్ళు కొంచెం మంటలు అనిపించినప్పుడు అరికాళ్ళు ఇది కొంచెం మెత్తగా చేసుకుని గోరింటాకుని కొంచెం పసుపు కలిపేసి అరికాళ్ళకు పెట్టుకుంటాను. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్క అయితే. గోరింటాకు మొక్క దొడ్లో ఉండకూడదు అంటారు. అదేం కాదు, దొడ్లో ఉండొచ్చు, చాలా మంచిది. లక్ష్మీ స్వరూపం అంట గోరింటాకు మొక్క. వీలైతే కొంచెం చిన్న కొమ్మని ఎవరి దగ్గరన్నా తెచ్చుకుని కుండీలో పెంచుకోవచ్చు, లేదా నర్సరీలో తెచ్చుకునైనా కుండీలో పెట్టుకోవచ్చు. మారేడు మొక్క ఉంటే ఎంత మంచిదో దొడ్లో గోరింటాకు మొక్క కూడా అంత మంచిదంట. నేను చిర్రా ఊరి గారి వీడియోలో చూశాను. కొంతమంది అయితే గోరింటాకు మొక్క ఉండకూడదని చెప్తారు కదా దొడ్లో. ఆయన చెప్పింది విన్నాను, చాలా బాగా చెప్పారు గోరింటాకు మొక్క గురించి. ఎవరేది చెప్పినా అసలు ఏవైనా సరే మొక్కలు ఉంటే మంచిదే కదా దొడ్లో. నేనైతే ఇది మరీ ఇంటి దగ్గరలో కాకుండా కొంచెం మాకు పెద్ద దొడ్డు ఉంది కదా, కొంచెం దూరంగానే పెట్టాను ఈ మొక్కని. నరదిష్టి కూడా ఉండదంట గోరింటాకు మొక్క ఉంటే. నాకైతే బాగా ఉపయోగపడుతుంది. నేను కొబ్బరి నూనెలో వేసి కాస్తాను గోరింటాకుని, చాలా ఉపయోగపడుతుంది. ఎవరికన్నా అడిగినా కూడా ఇవ్వచ్చు.